Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మనమైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే నా పేరు ఝాన్సీ. సో నేను మా చెల్లెలు కలిసి ఈ ఛానల్ స్టార్ట్ చేసాము. వెన్నీ పండు డైరీస్లో వెన్నీ వచ్చేసి మా సిస్టర్ అనమాట. పండు అంటే నా నిక్ నేమ్. 90s కిడ్స్ అందరికీ తెలుసు, మనకు అందరికీ మన ఒరిజినల్ నేమ్తో పాటు ఒక నిక్ నేమ్ ఉంటుంది కదా, సో అలా అనమాట. నా పేరు ఝాన్సీ. సో ఇవాళ అయితే నేను సింపుల్ డిఎంఎల్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో వ్లాగ్లోకి వెళ్లే ముందు నేను మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. సో మనకి పీరియడ్ ప్యాంటీస్ గురించి చాలా మందికి ఐడియా ఉంది, అండ్ కొంతమందికి అవంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో మామూలుగా మనం నార్మల్ ప్యాడ్స్ వాడుతూ ఉంటాం కదా పీరియడ్స్ టైంలో, దానివల్ల లీకేజ్ ప్రాబ్లము, ర్యాషెస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. నేను కూడా పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అవన్నీ ఫేస్ చేశాను. అంటే కొంతమందికి పాపం లైక్ పీసీఓడి ప్రాబ్లం వల్ల, పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల హెవీ బ్లీడింగ్ ఉంటుంది అండ్ నాన్ స్టాప్గా ఉంటుంది. అలాంటప్పుడు మాటికి ప్యాడ్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకు ఇరిటేషన్ వస్తుంది, లేదంటే వి ఫీల్ లైక్ అయ్యో ఏంటిది అని అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మనం పీరియడ్ ప్యాంటీస్ కన్నా ఆప్ట్ చేస్తున్నాం అనుకోండి, వి ఫీల్ కంఫర్టబుల్. సో నైట్ టైం కూడా పడుకున్నాక ఇది లీకేజ్ అవుతుందేమో అన్న ప్రాబ్లం అస్సలు ఉండదు అనమాట. అండ్ నేను పాస్ట్ 6 monthsగా యూజ్ చేస్తున్నాను, నాకు మంచిగా అనిపించాక నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వెరీ అఫోర్డబుల్ అండి. మనకు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది కదా, అందులో కానీ జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ కూడా దొరుకుతుంది అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి అజాహా వాళ్ళది, ఇది AZAH. సో మీకు ఇదనమాట నేను తీసుకున్నాను. ఇది వచ్చి నాకు జస్ట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో 190కే వచ్చింది. మొత్తం 8 pieces ఉంటాయన్నమాట, అండ్ 4 pieces కూడా ఉంది. సో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకు బెనిఫిట్ అవుతాము. యాక్చువల్గా దీని ప్రైస్ అయితే 269, 8 pieces వస్తుంది అనమాట. కాకపోతే నాకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో 190కే వచ్చింది, అండ్ ఇందులో 8 pieces ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా 130కి వచ్చిందని చెప్పేసి, లాస్ట్ టైం తీసుకున్నప్పుడు 130కి 4 pieces వచ్చింది అనమాట. సో ఇది అప్పుడు ఆఫర్ లేదు, దీనికి ఆఫర్ ఉంది, అందుకే ఇది తీసుకున్నాను నేను లాస్ట్ టైం ఎమర్జెన్సీ పర్పస్లో. సో నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. చాలా మందికి పీరియడ్ ప్యాంటీస్ అంటే పిచ్చి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో నేను చూపిస్తాను. ఒకటైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి అదైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఏమేమి సైజెస్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారనమాట. S, M అండ్ XL, LXL. సో మనకి ఏవేవి కావాలో దాన్ని బట్టి మనము తీసుకోవచ్చు. అక్కడ మనకు క్లియర్గా సైజెస్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి ఆర్డర్ చేసినప్పుడు. ఈవెన్ బిగ్ బాస్కెట్లో కూడా, అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంది ఇది, కాబట్టి మీరు ఏ సైజ్ కావాలో మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు వాళ్ళు క్లియర్గా వేసేస్ 3x అబ్జార్ప్షన్ అనమాట. సో లీక్ ప్రూఫ్ అండ్ ర్యాష్ ప్రూఫ్. మీకు కానీ ర్యాష్ వస్తే వీళ్ళు మీ డబ్బులు అనేది రిటర్న్ చేసేస్తారనమాట. ఇక్కడ వాళ్ళు అది క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే వాళ్ళ ప్రొడక్ట్ వల్ల మనకు ఎలాంటి ర్యాషెస్ రాదని చెప్పేసి, సో వాళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారనమాట. సో మంచి ప్రోడక్టే, అండ్ ఎన్ని అవర్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది మాత్రం ఇవ్వలేదు, బట్ స్టిల్ ప్రొడక్ట్ అయితే బాగుంది. అప్ టు 10 hours ఓకే అండి. ఏదైనా కానీ 10 hours ఎక్కువ అంటే 10 to 12 hours ఏదైనా మనము యూజ్ చేయొచ్చు. మోర్ దెన్ దట్ అయితే ఎవరికైనా ర్యాషెస్ వస్తాయి. బట్ ఇక్కడ వాళ్ళైతే ఎన్ని అవర్స్ అని చెప్పి యూజ్ చేయాలని చెప్పి మెన్షన్ చేయలేదు, బట్ స్టిల్ మామూలుగా అయితే 12 hours అయితే మనం యూజ్ చేయొచ్చు. అంటే ఓవర్ నైట్ యూజ్ చేయొచ్చు, ఈవెన్ డే టైం కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ప్యాకేజింగ్ వచ్చేస్తుంది, అండ్ మన సైజ్ని బట్టి ఇలా ప్రోడక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా. సో మనం ఈ ఎవరి సైజుని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. ఇదైతే లీక్ ప్రూఫ్ అండి. నేను ఆల్రెడీ 6 monthsగా యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అండ్ బల్కీ ఫీలింగ్ అస్సలు రాదు. సో మంచి ప్రోడక్ట్. ఎవరికైనా కావాలి అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఈవెన్ ఐ నో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మంచి బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళవి కొంచెం అంటే నేను అవి కూడా వాడాను, నాకు అవన్నీ కొంచెం కాస్ట్లీ అనిపించింది. అంటే కాస్ట్లీవి అందరూ ఆఫర్ చేయలేరు కదా. ఈవెన్ నేను అవి కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. కార్మసీ చాలా బాగుంటుంది అసలు. నేను కార్మసీ వాడాను. పీరియడ్ ప్యాంటీస్లో ది బెస్ట్ అంటే నేను కార్మసీ అని చెప్తాను. ఎందుకంటే అస్సలు ర్యాష్ ఉండదు, మనకు అసలు ఆ బల్కీ ఫీలింగ్ కూడా ఉండదు, అండ్ ఓవర్ నైట్ మనకు లీక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ అంత అంటే ఇప్పుడు కార్మసీ వచ్చి ఒక 300-400 ఉంటుంది కదా. సో అది చాలా కాస్ట్లీ అని నా ఫీలింగ్. సో ఆఫర్డబుల్లో చెప్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. కొంతమంది నార్మల్ పీరియడ్ ప్యాంట్
బ్రాండ్స్ కూడా చిన్న చిన్న బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. బట్ అవి వాడడం వల్ల అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వం మనం. పీరియడ్స్ అప్పుడు మనకు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ లీకేజ్ ప్రాబ్లము, ర్యాష్ వల్ల ఇంకా చిరాకుగా చేస్తూ ఉంటాము. నేనైతే చేస్తాను, నాకు చిరాకు వస్తుంది. బట్ స్టిల్ ఏదైనా ఆల్టర్నేటివ్ మనకు కావాలి అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా. నేను ఈవెన్ ప్లష్ వాడాను. ప్లష్ కూడా బాగుంటుంది పీరియడ్ ప్యాంటీస్. కాకపోతే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది నాకు. ఆ స్మెల్ వల్ల అస్సలు అంటే ఒకసారి వాడేసి ఇంకా నేను ఆపేసాను ఆ బ్రాండ్. ఫార్మసీ బాగుంటుంది కానీ కొంచెం ప్రైజీ కదా. సో ఆఫర్డబుల్ రేంజ్లో అయితే ఈ ప్రోడక్ట్ ఇది బాగుంటుంది. ఆజా అనేసి చాలా బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే మనకు మేడ్ ఇన్ ఇండియా అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది, ర్యాష్ ఫ్రీ ఉంటుంది. అండ్ వాళ్ళు మనకు క్లెయిమ్ చేస్తున్నారు కూడా, వాళ్ళ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకు ర్యాష్ వస్తే యూ కెన్ గో ఫర్ లైక్ దే ఆర్ రెడీ టు రిటర్న్ దేర్ అమౌంట్. వాళ్ళు మీకు అమౌంట్ అని రిటర్న్ చేయడానికి రెడీ అనమాట. సో ట్రై చేయండి. మనకు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో, అమెజాన్లో, బిగ్ బాస్కెట్లో. నేను అమెజాన్ లింక్ అయితే ఇక్కడ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా. సో అమెజాన్ లింక్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనకు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వీటన్నిటిలోనూ ఉంది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ ప్రోడక్ట్ లింక్స్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆర్డర్ చేసుకోండి, మీకు అవసరం ఉంది అంటేనే ఆర్డర్ చేసుకోండి. ఫీల్ కంఫర్టబుల్ కదా, మనకు కంఫర్టబుల్గా ఉండాలి. పీరియడ్స్ ఉన్నప్పుడు నార్మల్ ప్యాడ్స్ అయితే లీకేజ్ టెన్షన్ ఉంటుంది, ఇది ఎలాంటి లీకేజ్ టెన్షన్ ఉండదు. అండ్ మీకు ఓవర్ఫ్లో ఉంది, ఎక్కువ ఓవర్ఫ్లో ఉంది అంటే మాత్రం కొంచెం చూసుకొని యూజ్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా కొంచెం చూసి యూజ్ చేయాల్సి వస్తుంది మనము. అండ్ సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా లీకేజ్ టెన్షన్స్ ఉంటాయి. సరిగ్గా ఎలా వాడాలో తెలియనప్పుడు కూడా లీకేజ్ అనేది అవుతుంది. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎలా యూజ్ చేస్తున్నామని. సో నేనైతే చెప్పాను కదా, మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్యాడ్స్ మనము దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీకు అవసరం ఉంటే ఒకసారి శాంపిల్ బాక్స్ ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. ఓన్లీ నైట్స్ యూజ్ చేయండి. నేనైతే ఓవర్ నైట్ మాత్రమే యూజ్ చేస్తాను. ఓన్లీ నైట్ టైం నాకు లీకేజ్ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఓవర్ఫ్లో ఉన్నప్పుడు డే టైం కూడా వాడుతూ ఉంటాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను, అలాంటప్పుడు నాకు వెళ్ళి ప్యాడ్ చేంజ్ చేసినంత టైం ఉండదు కాబట్టి సో అప్పుడు వాడతాను. అండ్ ఓవర్ నైట్ వాడుతూ ఉంటాను. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ట్రస్ట్ మీ, చాలా యూ ఫీల్ లైక్ పీరియడ్లో ఉన్న ఫీలింగ్ రాదనమాట. మనకు ర్యాష్ ఉండదు, ఏం ఉండదు, చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే ఈ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాను కదా. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, మీకు యూజ్ అయ్యిందా లేదా అని చెప్పేసి. సో మీ కమెంట్స్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అనమాట. అంటే నేను చెప్పింది 10 మందికి యూజ్ అవుతుందా లేదా అన్నది నాకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే వెళ్ళి కుక్ చేసుకుందాం. టమాటా పచ్చడి రెసిపీ చూపిస్తాను నేను ఇప్పుడు. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. బట్ స్టిల్ దాంట్లో కొన్ని మాడిఫికేషన్స్ చేసి నేను చేస్తున్నాను అనమాట, అంటే మా టేస్ట్ తగినట్లు. సో లెట్స్ గో అండ్ కుక్. అయితే 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. దానికి 10 పచ్చిమిర్చీలు, 4 ఎండుమిర్చీలు తీసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో లెట్స్ కుక్. సో ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసుకుందాము. నార్మల్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అన్నీ మనం ఫ్రై చేస్తాం అనమాట. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను అతిబిడ్డ కాబట్టి ఆ పెనం అలా తిప్పాను. అండ్ అది కొంచెం వేగాక ఇందులోనే పచ్చిమిర్చి, 2 మిర్చీలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం టమాటాలు కూడా వేసుకుంటాము. నేను 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. బాగా పండినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా టమాటాలు కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను, ఎందుకంటే మొత్తం మనం గ్రైండ్ చేసేస్తాం కదా. సో పెద్దవైతేనే బెస్ట్ అని చెప్పి నేను కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇంకా అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసాను అనమాట. సో ఇదంతా బాగా కలిసేలాగా, అంటే మొత్తం ఆయిల్, పచ్చిమిర్చీలన్నీ దీంట్లో కలిసేలా కలుపుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి నాది అడుగంటికి పోతుందని చెప్పి నేను కలుపుతూనే ఉంటాను మధ్యలో కూడా. మొత్తం బాగా కలిసేలా కలుపుకుంటే బాగుంటుంది. అండ్ దీనికైతే బాగా పండిన టమాటాలు తీసుకోండి,
టేస్ట్ బాగుంటుంది. అండ్ లిడ్ పెట్టేసి ఒక 5 minutes అలానే కుక్ చేసుకోవాలి. కాకపోతే మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటికి పోతుంది కదా. అండ్ ఇందులో చిన్న సైజు చింతపండు కూడా వేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ వేసుకోవాలి. మీరు సాల్ట్ వాడుతుంటే సాల్ట్ వేసుకోండి, లేదంటే రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే రాళ్ళుప్పే వాడుతూ ఉంటాను, ఇంకా తప్పదన్నప్పుడే సాల్ట్ వేసుకుంటాం మేము. మామూలుగా నేను రాళ్ళుప్పే వాడుతూ ఉంటాను అనమాట. సో ఈ స్టేజ్లో మనము కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకోండి. యాక్చువల్లీ రాళ్ళు వేసిన క్లిప్ మిస్ అయింది అనుకుంటా. అండ్ ఇక్కడైతే కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్నామంటే కొత్తిమీర కూడా కొంచెం కుక్ అవుతుంది అండ్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ఇష్టం ఉంది మాకు తింటాం మేము కొత్తిమీర అంటే యాడ్ చేసుకోండి. అంతా మంచి మిక్స్ ఇచ్చేసి దీనికి కూడా మనము లిడ్ పెట్టేసుకోండి. అలా 5 minutes కుక్ చేసుకున్నాక సో మనకు టమాటాల్లో నుంచి వాటర్ ఇలా బయట వస్తుంది కదా, ఇలా బయట వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. అండ్ నాది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి నేను మధ్య మధ్య తీసి కలుపుకుంటూనే ఉంటాను, ఎందుకంటే అడుగంటికి పోతుంది. ఈవెన్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ కొంతమంది హైలో పెట్టి చేస్తారు కాబట్టి అడుగంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉన్నామంటే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఈ స్టేజ్లో మనము కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. మనం వేసుకున్నవి సరిపోదు అని అనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇక్కడ కారం వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇలా టమాటాలని మంచిగా మ్యాష్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సాల్ట్ వేసుకున్నాం అనమాట. ఐ థింక్ రాళ్ళుప్పు వేసిన క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేశాను అనుకుంటా. సో ఇక్కడ ఇంకా రాళ్ళుప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు కానీ నచ్చితే వంకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వంకాయలు వేసి చేయట్లేదు కాబట్టి సో అది స్కిప్ చేశాను. సేమ్ ప్రాసెసే, కాకపోతే మనం టమాటా ప్లేస్లో వంకాయ వేస్తాము, ఆ తర్వాత టమాటా వేసుకుంటాం అనమాట. ఇదంతా మంచిగా కుక్ అయిపోయాక మొత్తం చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయాక మిక్సీ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మంచిగా కూల్ అయ్యాకనే మిక్సీ చేయండి, ఎందుకంటే టేస్ట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడే ఉంటుంది. మొత్తం బాగా చల్లగా అయిపోయాక ఒకసారి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది. అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ సాల్ట్ పడుతుంది అని అనిపిస్తే మాత్రము సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. కొంచెం కచ్చా పచ్చగా అంటే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, లేదు మంచిగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. సో మళ్ళీ బాండి పెట్టుకొని, నేనైతే సేమ్ బాండి మళ్ళీ కడిగేసాను, మళ్ళీ ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆయిల్ వేసుకొని అండ్ ఇందులోనే మన పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. నాకు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందని చెప్పి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది స్టోరేజ్ పర్పస్ కోసం కదా. అండ్ మన పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ అది స్కిప్ చేయొచ్చు, శనగపప్పు స్కిప్ చేయొచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే. అండ్ ఇక్కడ మనము ఎండుమిర్చి, ఇలా కచ్చాపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ ఇంగువ కూడా వేసుకోవాలి, నేను ఆ క్లిప్ యాడ్ చేశాను. ఓకే. సో ఇంగు కూడా కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా మనకు, అంటే మన గార్లిక్ అంతా కలర్ చేంజ్ అయ్యాక మనం ఈ మిక్సర్ మొత్తాన్ని దాంట్లో వేసేయాలి. నేను బై మిస్టేక్ ఎక్కువ గ్రైండ్ చేశాను, మీరైతే కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది కచ్చపచ్చగా ఉంటే. నేనేం చేశానంటే ఏదో అంటే పక్కనే రైస్ కూడా కుక్ చేస్తున్నాను కదా, సో ఆ హడావిడిలో దాన్ని బాగా గ్రైండ్ చేశాను. అండ్ ఇలా లిడ్ పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకున్నామంటే మన టమాటా పచ్చడి రెడీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా తినచ్చు అనమాట. నేనైతే స్టోర్ చేసుకోవడానికే చేస్తాను, కాకపోతే 2 daysలో అయిపోతుంది మా ఇంట్లో. దీనికి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను పచ్చడి అంతా అయిపోయాక ఆ గిన్నె అలాగే పడే నాకు అసలు ఇష్టం ఉండదు, సో దాంట్లోనే కొంచెం రైస్ వేసుకొని మొత్తం పచ్చడి వేస్ట్ అవ్వకుండా కలుపుకొని తింటాను కొద్దిగా. అంటే పచ్చడి వేస్ట్ చేయకూడదు కదండి, టమాటా కూడా కాస్టే కదా, సో అలా కలుపుకొని తింటాను అనమాట. అదొక హ్యాబిట్ నాకు. పచ్చడి మనం 3 to 4 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది టేస్ట్ మొత్తం. అండ్ నేను ఎప్పుడు పచ్చడి చేసినా ఇలా లాస్ట్లో ఇందులోనే కలుపుకొని తింటాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం కారం అనిపిస్తుంది, బట్ చల్లగా అయిపోయాక అంత కారం అనిపించదు. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నాకు కమెంట్ చేసినా చెప్పండి మీరు ట్రై చేసాక ఎలా వచ్చింది అనేసి. సో ఫైనల్గా ఇదన్నమాట వ్లాగ్. రెసిపీ ఒకసారి ట్రై చేయండి, నచ్చితే నాకు చెప్పండి. అండ్ అలాగే ఆ ప్రోడక్ట్ కూడా ఒకసారి ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ లైక్ హెవీ ఫ్లో అండ్ మీకు అంత కంఫర్ట్ ఉండదు పీరియడ్స్ టైంలో, నైట్ టైంలో అన్నప్పుడు ఇది ట్రై చేశారంటే మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ సో ఇంతే వాళ్ళ వ్లాగ్. ఇప్పుడు
1:10 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా లాగిన్ అయిపోవాలి. నాకు 1:30 లాగిన్, బట్ స్టిల్ నేను ఒక 10 minutes ముందే లాగిన్ అవుతాను. లాగిన్ అయిపోయేసి ఏమైనా అర్జెంట్ ఏమైనా ఉంటే, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను మీకు అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్.